హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టీటీ సింపుల్ ఇన్స్టాలర్ అనే ఒక చిన్న ప్లగిన్ గురించి చెప్తాను. అయితే దీన్ని ప్లగిన్ అనడం కన్నా ఒక చిన్న ఎక్స్టెన్షన్ అనొచ్చు. అయితే అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్తాను. అంతకుముందు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే ఉన్న ఇక్కడ గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీ మొబైల్లోనికి, మీ మెయిల్లోనికి వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ విండోస్, ఇక్కడ ప్రిఫరెన్సెస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎక్స్టెన్షన్స్, ఓకే, ఈ ఎక్స్టెన్షన్స్లో ఇన్స్టాల్ న్యూ ఎక్స్టెన్షన్ అని ఉంది. ఇక్కడ నేను ఆ టీటీ సింపుల్ ఇన్స్టాలర్ని డెస్క్టాప్ పైన ప్లగిన్స్ అనే ఫోల్డర్లో సేవ్ చేసి ఉంచాను. ఓపెన్ చేస్తే ఇక్కడ టీటీ సింపుల్ ఇన్స్టాలర్ కనిపిస్తుంది కదా, ఇది ఒక ఆర్బీజీ ఫైల్. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సింపుల్ ప్లగిన్ ఇన్స్టాలర్ ఉంది కదా, దీనిపైన టిక్ మార్క్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు ఎక్స్టెన్షన్స్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయింది. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఈ ఎక్స్టెన్షన్స్ లో ఇన్స్టాల్ అనే ఆప్షన్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి జిప్ ప్యాకేజ్ కానీ, ఆర్బీజీ ప్యాకేజ్ కానీ, ఆర్బీ ఫైల్, ఆర్బీఎస్ ఫైల్, ఎట్లాంటి ఎక్స్టెన్షన్స్ అయినా మనం సింపుల్ గా ఈ విధంగా, ఇప్పుడు సపోజ్ ఒక జిప్ ఫైల్ ఉందనుకోండి, ఈ విధంగా క్లిక్ చేస్తే అది ఎక్కడ ఉందో మనం లొకేట్ చేసి డైరెక్ట్ గా ఓపెన్ చేసినట్టయితే ఇన్స్టాల్ అయిపోతుంది. టీటీ సింపుల్ ఇన్స్టాలర్ తో ఈ విధంగా మనం అన్ని రకాల ప్లగిన్స్ ని, ఎక్స్టెన్షన్స్ ని ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్టెన్షన్ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు ఇన్స్టాల్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోయే ఎక్స్టెన్షన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో ఈ వీడియోలోనే చూపిస్తాను. అది టీటీ సింపుల్ ఇన్స్టాలర్ ద్వారా. ఓకే, ఇక్కడ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ ఆర్బీజీ ప్యాకేజ్, దీన్ని క్లిక్ చేస్తున్నాను ఎందుకంటే అది ఆర్బీజీ ఫైల్ అన్నట్టు. ఇక్కడ చూసినట్టయితే జాయింట్ పుష్ పుల్, అయితే కొన్ని ఎక్స్టెన్షన్స్ కి హెల్పర్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ ఈ ఫ్రీడో అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది యాక్టివేట్ అవుతుంది. అయితే ఫస్ట్ మనం దీన్ని ఇన్స్టాల్ చేయాలి. ఓపెన్. ఇప్పుడు చూసినట్టయితే ఫ్రీడో ప్లస్ జాయింట్ పుష్ పుల్, నేను ఆల్రెడీ ఈ జాయింట్ పుష్ పుల్ని ఇన్స్టాల్ చేశాను అనమాట, కానీ ఇది యాక్టివేట్ అవ్వలేదు. ఎందుకంటే ఇది ఈ ఫ్రీడో అనేది హెల్పర్ టూల్, దీన్ని ఇన్స్టాల్ చేస్తేనే ఇది యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది యాక్టివేట్ అయిపోయింది. ఓకే, ఇలాగా టీటీ సింపుల్ ఇన్స్టాలర్తో ఆర్బీ ఫైల్స్ ని ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఈ జాయింట్ పుష్ పుల్ గురించి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.